దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. దేవుని యొక్క నామము మనలను సంరక్షించే కోట లాంటిది. భద్రత లేని పరిస్థితులలో, క్షేమము లేని కాలంలో ఆయన నామము వలననే సురక్షితముగా ఉండగలం. ఆయన దుర్గములోనికి ప్రవేశిస్తే తప్పకుండా మనము నిరంతరము కాపాడబడతాం. ఇప్పటి వరకు మనలను సంరక్షించి భద్రపరిచిన దేవుడు ఆయనే. ఈ మాటలు వింటున్న మీరందరూ దేవుని కృపచేత సురక్షితముగా కాపాడబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. నిరంతరము మమ్మలను కాచే దేవుడవు, కాపాడే దేవుడవు, భద్రపరిచే దేవుడు మీరే ప్రభువా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ నామములోనే సమస్తమును మాకు అనుగ్రహించుచున్న దేవుడవు. నీ నామమే మాకు నిరంతరము మమ్మలను నడిపించేది. నీ కృపచేత మమ్మలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా మహదైశ్వర్యములు ఈ దినమంతా కూడా మీరు మాకు కలుగ చేయండి. ప్రతి వారిని నీ రెక్కల నీడలో భద్రపరచండి ప్రభువా. మీ యొద్ద మాత్రమే సురక్షితమైన విధానం ఉంది. నీ సన్నిధిలో మాత్రమే మేము క్షేమంగా ఉండగలం ప్రభువా. నీ సన్నిధి చేత ప్రతి వారిని మీరు నింపండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.